కి స్వాగతం. దొరవారి సత్రం మండలం మావిల్లపాడు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఇసుక విధానంకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ ఎన్నికల హామీలో కార్మికులకు, నిర్మాణదారులకు ఇసుక విధానంలో కొత్త పాలసీ సిస్టమ్ తీసుకువస్తామని మాట ఇచ్చి అధికారం చేపట్టిన నెల రోజులలోనే హామీను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ కొనియాడారు. దొరవారి సత్రం మండలంలో నూతన ఇసుక విధానంకు డాక్టర్ నెలవెల విజయశ్రీ కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. మైనింగ్ శాఖ వారు ఈ స్టాక్ పాయింట్ లోని ఇసుకను తమకు అప్పగించారని, ఈ రోజు ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ఒక్కో వ్యక్తికి 20 టన్నులు మాత్రమే ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని తెలియజేశారు. వాహనదారులు, యజమానులు ఇసుకను అక్రమంగా తీసుకెళ్లి ఎక్కడైనా డంపింగ్ చేసినా సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుందని, కాబట్టి ఎవరూ కూడా ఇసుకను దుర్వినియోగం చేయవద్దని ఆయన కోరారు. ఇసుక నుంచి నూతన ఇసుక విధానంతో కార్మికులకు పనులు దొరుకుతాయని, నిర్మాణాలు కూడా ఊపందుకుంటాయని ఎమ్మెల్యే విజయశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీ కిషోర్, సిహెచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మేడం ముందుకు రమ్మండి. మీరు ఒక్కరా ముందుకు రండి మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ, సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి, సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీంట్లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒకరే ఇసుకని తీసుకెళ్లకుండా అందరికీ అవకాశం ఇస్తే దీనివల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు అందరూ పాటిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.